నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. మంత్రి నారా లోకేష్ గారు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు. అదేంటంటే ఎవరైనా ఒక నాయకుడు వరుసగా 2 దఫాలు ఒకే పదవిలో ఉన్న తర్వాత ఉన్నత పదవికి పోవడమా, లేదంటే కొంతకాలం అతన్ని లేదంటే ఆమెను పక్కన పెట్టడమా అనే నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు. దీని వెనక ఎలాంటి వ్యూహం ఉంటుంది? దీనిపైన టీడీపీలోనే అంతర్గతంగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ విషయమై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఎట్లా చూడాలి పురుషోత్తం గారు? తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు చెప్పే మాటలకు చాలా విలువ ఉంటుంది. అవును. కారణం ఏంటంటే అది అమలు అవుతుంది కాబట్టి. ఎవరైనా చెప్పేది అమలు అయితేనే దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు లోకేష్లో నెంబర్ 1 పర్సన్గా చూసేది లోకేష్ గారే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కావచ్చు, కానీ ఈయన భవిష్యత్తు లీడర్ కాబట్టి ఆయన మాటకి విలువ ఉంటుంది. ఈ ప్రకటన 2-3 రకాలు చూడాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి పార్టీలో మార్పులు చేర్పులు అయితే జరుగుతుంటాయి నిరంతరం. పాత పద్ధతిలోనే తెలుగుదేశం పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందో ఇప్పుడు అట్లా ఉండదు. తరాలు మారుతున్నాయి, లీడర్షిప్ మారుతూ ఉంది కాబట్టి వ్యూహాలు కూడా మారుతుంటాయి. మారాలి. లోకేష్ గారి ప్రకటనని యంగ్ జనరేషన్, కొత్తగా పార్టీలో ఉన్న వాళ్ళు, న్యూ జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మార్పును కోరుకుంటారు. ఫస్ట్ అంతే కదా, అవకాశాలను అందిపుచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. ఎవరు ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఊరు పడుతుంది? సీనియర్లకి. ఎందుకంటే 2-3 సార్లు అయి ఉంటారు వాళ్ళు. అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ వ్యూహాత్మకంగా ఏం చెప్పాడు, వాళ్ళు తీసేస్తామని చెప్పట్లేదు. 2 సార్లు పనిచేసిన అనుభవం ఉంటుంది కాబట్టి అవకాశం ఉంటే ప్రమోషన్, లేదా కొంతకాలం తీసుకొని నెక్స్ట్ టర్మ్ మళ్ళీ విశ్రాంతి కూడా శాశ్వతంగా ముగించేస్తామని చెప్పలేదు. దాని ద్వారా వ్యూహాత్మక ఇప్పుడు మంత్రిగా పనిచేస్తుంటారు ఒక ఆయన రాష్ట్ర క్యాబినెట్లో 2 సార్లు వింటాడు. ఇంకా ఆయన అయితే ముఖ్యమంత్రి కావాలి, లేదా ఒక టర్మ్ రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఇంక ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? ఆయన తప్ప ఎవరు రారు. రెండో దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటివి చర్చ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారి ఉద్దేశం ఏంటంటే తన మార్కుని బలంగా వేయడంతో పాటు తన టీంని పార్టీలో లీడర్షిప్లో తీసుకురావడం చేస్తున్నాడు. దీన్ని మేజర్ తెలుగుదేశం శ్రేణులు ఆహ్వానిస్తారు. ఎందుకంటే మేజర్ తెలుగుదేశం శ్రేణులకి అవకాశాలు లేవు. ఒకరే 2-3 సార్లు అయి ఉంటారు, వాడు కెపాసిటీ ఇచ్చా అని. అందువల్ల కొత్త వాళ్ళకి మాకు అవకాశం వస్తుంది కదా అనేది ఆశ నూతన శ్రేణులుగా ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎక్కువ వీలే ఉంటారు పార్టీలో. బై అండ్ లార్జ్ పార్టీలో ఎక్కువ మందికి అవకాశాలు ఉండవు. అవకాశాలు మంత్రులు, క్యాబినెట్ ర్యాంకులు ఎంతమంది లిమిటెడ్ పర్సన్స్ ఉంటాయి. వాళ్ళు పక్కన పెట్టి మాకు వస్తే మంచిదే కదా అనే భావన వస్తుంది. ఈ క్రమంలో ఇంకోసం వస్తుంది, తనకు కూడా వర్తించదు ఈ సిద్ధాంతం. ఇప్పుడు లోకేష్ గారు ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రెండోది మంత్రి కూడా రెండోసారి. వాట్ నెక్స్ట్ అంటే నో డౌట్ అట్ ఆల్ నెక్స్ట్ అంటే మంత్రి వరకు ఇస్తాను కదా 29లోనే కదా నెక్స్ట్ అంటే లోకేష్కి వచ్చేది నెక్స్ట్ 29 తర్వాత ఆయనే ముఖ్యమంత్రి. గెలిస్తే ఓడిపోతే వెయిట్ చేస్తారు, మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ నెక్స్ట్ లోకేష్ పాత్ర నెక్స్ట్ ముఖ్యమంత్రే కదా, మంత్రి అయితే కాదు నెక్స్ట్ టర్మ్. కాబట్టి ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఆయన ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం అయితే ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే అధికారం పోతుంది. ఈ లోపు అయ్యే అవకాశం లేదా? ఈ లోపు అయినా కూడా ముఖ్యమంత్రి అవుతాడు తప్ప అయ్యే అవకాశాలు లేవా? నేను అనుకుంటుంది ఆ ప్రయత్నాలు చేస్తున్నా కొంత ఈ పొత్తులో లేకుండా ఉంటే ఈజీగా అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు లేకుండా తెలుగుదేశంగా అధికారంకి వచ్చి ఉంటే ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్లోనే లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి స్కోప్ ఉండేది. అంటే వీళ్ళు వ్యతిరేకిస్తారా? ఒకవేళ వ్యతిరేకించడం కాదు, ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? అప్పుడు డిప్యూటీ సీఎంఏ ఎట్లుంటాడు? ఆయన వయసు రీత్యా పెద్దోడు, రెండోది ఒక పార్టీకి అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నేను ఒప్పుకుంటానడానికి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వం కూడా పనిచేస్తానడానికి కొంచెం వీక్నెస్ వెళ్తుంది. అంటే పవన్ కళ్యాణ్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు మావాడు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. చంద్రబాబు దగ్గర పనిచేయడాన్ని పెద్ద నెగిటివ్ తీసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, సీనియర్ పొలిటీషియన్. ఆయన దగ్గర పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు కదా, నేను చంద్రబాబు గారి అనుభవాన్ని నుంచి నేర్చుకుంటున్నాను. కానీ లోకేష్ గారి అనుభవాన్ని నేర్చుకుంటానంటే కేవలం వెళ్తుంది కదా. ఆ రీత్యా వయసు రీత్యా చిన్నవాడు, ఆకర్షణ రీత్యా కూడా పవన్ కళ్యాణ్కి ఆకర్షణ ఎక్కువ చంద్రబాబు కన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇమేజ్ పొలిటీషియన్, అడ్మినిస్ట్రేటర్. కాబట్టి నేచురల్గా ఆయనకున్న ఇమేజ్ వేరు. అది పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే ఆయన బెటర్ పొజిషన్లో ఉంటాడు. కాబట్టి అది ఆయన ఈజీ. లేకపోతే ఇప్పుడు రేపు ఆయన వ్యతిరేకిస్తే ఏం చేస్తున్నాడు? 34 మంది వీళ్ళకి ఉన్నారు.
ఆయన వ్యతిరేకిస్తున్న బీజేపీ వ్యతిరేకిస్తున్న ఏం కాదు, కానీ ఒక రకమైన డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ వస్తుంది ఆయనకి. అప్పుడు ఆయన అకామిడేట్ చేయడం ఒక సమస్య. కేంద్రంలో బీజేపీ వాళ్ళు ఇంత ముందు ఎప్పుడు లేనట్టుగా ఒక ఆట ఆడుతున్నారు, వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఇన్ని సమస్యలు ఉన్నాయి. సొంత పార్టీ అయితే మా ఇష్టం అనుకుంటారు. ఓకే పురుషోత్తం గారు, అంటే నా ప్రశ్న ఏంటంటే మేముగా ఒక 10 ఏళ్ళు కలిసే ఉంటామని పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చెప్పినారు. మరి 2029లో మీరేమో సీఎం క్యాండిడేట్ లోకేష్ అంటున్నారు. అప్పుడు మాత్రం మీరు ఇందాక ఏవైతే చెప్పినారో అడ్డంకులు లోకేష్ సీఎం కావడానికి, అప్పుడు కూడా ఇవే సమస్యలు ఉత్పన్నమవుతాయి కదా. నేను అనుకుంటుంది 2029 ఎన్నికల నాటికి ముగ్గురు కలిసి ఉంటారని మీరు ఎట్లా చెప్తారు? ఆయన చెప్పినారు 10 ఏళ్ళు 50 ఏళ్ళు. ఇప్పుడు 14 అట్లే చెప్పింది, కాపలాగా కాస్తూ ఉంటాడు. 18కి వెళ్ళిపోయాడు కదా. ఈ పొత్తులు బీజేపీకి వెళ్ళిపోలేదా, మళ్ళీ కలవలేదా? కాబట్టి వీళ్ళు ముగ్గురు 2029లో ఉంటారని గ్యారంటీ ఉంది కలిసి. ఇది ఒక సమస్య. ఒకవేళ ఉన్నా కూడా దీన్ని అడ్జస్ట్ అయిపోవడమే. అడ్జస్ట్ అయిపోతే ఉండండి అంటాడు లోకేష్ అయినా. ఫస్ట్ టైం సమస్య. కానీ 29 నాటికి మళ్ళీ ఎలక్షన్లోనే లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తారని నేను అన్నాను. ఒకవేళ వెళ్ళిపోతే దట్ ఈస్ డిఫరెంట్. విడిపోయి తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే చెప్పకపోయినా ఆయనే ఎస్టాబ్లిష్ అవుతాడు. ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. కానీ మా తర్వాత గెలిస్తే మాత్రం ఖచ్చితంగా లోకేష్ ఛార్జ్ తీసుకోక తప్పదు. వయసు అప్పుడు చంద్రబాబు గారికి 80 దాకా వస్తుంది. పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు అప్పుడు పరిగణలో తీసుకోరు. ఆయన ఉంటే, ఆయన 2029 నాటికి కూడా తెలుగుదేశం ఉండదలుచుకుంటే ఆయన అన్నిటికీ సిద్ధపడినట్లు లెక్క. ఓకే, ఉండడానికి దాన్ని లేదంటే సిద్ధపడలేదంటే వెళ్ళిపోతాడు. లోకేష్కి ఆటంకాలు ఏం లేవు. ఉన్నాడంటే సిద్ధపడినట్లు లెక్క, సిద్ధపడితే ఉంటాడు. కాబట్టి ఆ రోజు 29 నాటికి ఈ రోజు పని. కాబట్టి లోకేష్ గారు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతాడో లేదో తెలియదు, కానీ సీఎం గెలిస్తే మాత్రం సీఎం అవుతాడు. చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా చెప్పకపోవచ్చు, కానీ సీఎం గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన సీఎం అవుతాడు. ఇట్లాంటి మిత్రపక్షాలు ఈ గొడవ లేకుండా ఉంటే వాళ్ళు ఏమో వ్యతిరేకిస్తాడు కాదు, ఒక అనేది కలుపుకోవాలి కదా. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లేకుండా ఉంటే లోకేష్ గారు ఈ మధ్యలోనే ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తున్న ఆశ్చర్యపోవాలి. అది అవసరం కూడా. చంద్రబాబు గారు యాక్టివ్ ఉన్నప్పుడు ఆయన్ని ప్రజెంట్ చేయాలి కదా. ఖచ్చితంగా దీన్నేమి తక్కువ అంచనా వేయడానికి లేదు. బహుశా ఈ టర్మ్లో ఆయన్ని చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ధన్యవాదాలు పురుషోత్తం.